సాధారణంగా ఎక్కువ మంది యువత కంప్లైంట్ చేసే అంశం స్ట్రెస్ అవుట్ అయిపోయాం, చాలా ప్రెషర్ బిల్డ్ అయిపోతుంది, మేము టైం మేనేజ్ చేయలేకపోతున్నాం, చాలా సిలబస్ మిగిలిపోయింది, ఎగ్జామ్ అంటే భయమేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, లేదా పలానా గోల్ పెట్టుకున్నాం అది సాధిస్తామా లేదా అని భయమేస్తుంది, రాత్రిపూట నిద్ర ఉండట్లేదు, చాలా మంది దీని గురించి చాలా చెప్తున్నారు. ఇట్లాంటి కంప్లైంట్స్ బోల్డ్ వస్తున్నాయి. ముందుగా మనకి ప్రధానమైన శత్రువు స్ట్రెస్. ఎగ్జామ్ అంటే యాంగ్జైటీ ఉండొచ్చు, ఎగ్జామ్ అంటే కొంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అది స్ట్రెస్గా తీసుకుని టెన్షన్ తీసుకున్నాం అనుకోండి, మైండ్ బ్లాంక్ అయిపోద్ది, ఉన్నాయి కూడా మర్చిపోతాం, గుర్తు కూడా అంటే ఆల్రెడీ మనం చదువుకునే కూడా గుర్తురావు అనమాట. సో స్ట్రెస్ అనేది లిమిట్స్లో ఉంటే మంచిది, అది మనల్ని తినేయకూడదు, మనల్ని మింగేయకూడదు. అండ్ ఎగ్జామ్ మనం ఆలోచిస్తే ఇది కేవలం చదువు మాత్రమే కదా, ఒక మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. మన మైండ్ సెట్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన మైండ్ సెట్ సరిగ్గా ఉందా లేదా, మనం స్ట్రాంగ్గా ఉన్నాం లేదా, మనం పాజిటివ్గా తీసుకుంటున్నామా లేదా, ఇలా మన మైండ్ సెట్ని గమనిస్తూ ఉంటుంది ఎగ్జామ్. కాబట్టి ఎగ్జామ్ మైండ్ గేమ్ అయినప్పుడు మనం ఆ మైండ్ గేమ్తోనే ఎగ్జామ్తో ఆడాలి, కానీ మనసుతో ఆడకూడదు. ఎప్పుడైతే ఎమోషనల్గా తీసుకున్నామో, స్ట్రెస్ అయిపోయామో, ఒకవేళ రిజల్ట్లో ఫెయిల్ అవుతే ఇంట్లో వాళ్ళు ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, ఎవరన్నా మనల్ని కామెంట్ చేస్తారేమో, మనల్ని తక్కువ చూస్తారేమో, అసలు రిజల్ట్కి ప్రపంచానికి మన జీవితానికి సంబంధం పెడితే అంతకంటే దారుణమైన పని ఇంకోటి ఉండదు అనమాట. రిజల్ట్తో సంబంధం లేదు, మన ఎఫర్ట్ 100% పెట్టామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్ రిలీఫ్ కోసం నైట్ టైం, మార్నింగ్ టైం కొంచెం సేపు 10 నిమిషాలు మెడిటేషన్ లాంటివి చేయండి. అండ్ ఎప్పుడైతే నైట్ పడుకుంటారో బ్రెయిన్ని ఎగ్జామ్ మోడ్లోంచి స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎప్పుడైతే మనకి స్లీప్ చాలా సౌండ్ స్లీప్లో ఉంటామో మైండ్ మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది అనమాట. నిద్ర లేకుండా ఎగ్జామ్స్ రాయాలని ప్రయత్నం చేయటం, నిద్ర లేకుండా ఎగ్జామ్ ప్రెషర్స్ తీసుకోవటం, దీనివల్ల నెక్స్ట్ రోజంతా పోతుంది, ఆ ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అయిపోద్ది, అది హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎవరైతే గోల్స్ పెట్టుకుని దానికోసం చదువుతున్నారో, దానికోసం పనిచేస్తున్నారో, మీరు ఎంతైనా కష్టపడండి, కానీ స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రెషర్ తీసుకోవద్దు, ఎక్కువ ఎమోషనల్గా యాంగ్జియస్గా మారొద్దు. ఆ స్ట్రెస్ ఎన్నున్నా సరే పడే కష్టం పడండి, మీ టైం వృధా చేసుకోవద్దు. కానీ అదే టైంలో ఓవర్ స్ట్రెస్, ఓవర్ యాంగ్జైటీ తీసుకుంటే మాత్రం మనం హెల్త్ పాడవటమే కాదు, మనకు గుర్తు వచ్చేవి కూడా గుర్తురావన్నమాట. చాలా సందర్భాలు అనుకుంటాం మనం చేసిందంతా వృధా అయిపోతుందేమో, చదివిందంతా మర్చిపోతామేమో, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. నా సలహా ప్రకారం అయితే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత, ఒకసారి మనం రాయటం మొదలెట్టిన తర్వాత మన కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయిపోయి బర్న్అవుట్ అవ్వద్దు. ఎవ్రీడే నీట్గా చేయండి. ప్రాపర్ స్లీప్ సైకిల్ని, ప్రాపర్ ఫుడ్ సైకిల్ని, ప్రాపర్ హెల్త్ అండ్ హైజీన్ సైకిల్ని మెయింటైన్ చేస్తే ఎగ్జామ్స్లో కాదు, జీవితంలో ఏం చేసినా సక్సెస్ మనకు వస్తాయి. అండ్ వర్స్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. మహా అయితే ఏమవుతుంది, ఇంత పెద్ద కాంపిటేటివ్ వరల్డ్లో మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎంత మాత్రం పోలు వాళ్ళు, అలా కూడా ఆలోచించాలి. ఎవరో జడ్జ్ చేస్తారు మన లైఫ్ని అని ఆలోచించాం కన్నా మనం ఇది కాకపోతే ఇంకో దానిలో ప్రూవ్ చేసుకుంటాం, కానీ మన ఎఫర్ట్స్ 100% దీనిలో పెడతాం. ఇలా మన మైండ్ సెట్ ఉంటే మాత్రం ఈజీగా మనం పెద్ద పెద్ద లక్ష్యాలకు చేరుకోవచ్చు.